హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, 10th నుంచి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ వరకు అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే విధంగా ప్రభుత్వ సంస్థ నుంచి 119 పోస్టులతోటి చాలా మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం అప్ టు డేట్గా మన ఛానల్లోనే ఫస్ట్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. Dear students, thank you so much for your amazing support. మీ లక్ష్యం మా ధ్యేయం. మరిన్ని ఫ్రీ వీడియోస్ కోసం వాచ్ విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. మై డియర్ ఫ్రెండ్స్, విఎంఆర్ లాజిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవటం అంటే సక్సెస్ని మీ అరచేతిలో ఉంచుకోవటం అని అర్థం. అది మర్చిపోకండి. మీకు ఎటువంటి ప్రశ్న డౌట్ వస్తే ఆ క్వశ్చన్ని ఆ క్వరీని విఎంఆర్ లాజిక్స్ టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి. యూ విల్ గెట్ ద ఆన్సర్స్. మీరు ప్రత్యక్షంగా విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కోసం చూస్తున్నారా? అయితే హైదరాబాద్లో దిల్షుఖ్నగర్లో సాయిబాబా టెంపుల్ పక్కనే మన విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కలవు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ యువర్ విఎంఆర్. థ్యాంక్ యూ గైస్. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది న్యూఢిల్లీలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ అయినటువంటి జామియా మిలియా ఇస్లామియా అనేటువంటి ఈ యొక్క యూనివర్సిటీ నుంచి మనకి నాన్ టీచింగ్ పొజిషన్స్ని భర్తీ చేయడానికి 119 పోస్టులతోటి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అయితే ఆఫ్లైన్లో మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ పోస్టులకి సంబంధించి వచ్చే నెల 18వ తేదీలోపు మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అయితే పంపించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అడ్రస్ కూడా ఇచ్చారు. 2nd ఫ్లోర్ రిజిస్ట్రార్స్ ఆఫీస్, జామియా మిలియా ఇస్లామియా, మౌలానా మొహమ్మద్ ఆలీ జౌహర్ మార్గ్, జామియా నగర్, న్యూఢిల్లీ 110025 అనేటువంటి యొక్క అడ్రస్కి మీరు వచ్చే నెల అంటే అక్టోబర్ 18వ తేదీలోపు దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే మీరు ఆఫ్లైన్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా నాన్ టీచింగ్కి సంబంధించినటువంటి పోస్టులు. సో ఉన్నటువంటి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టోటల్గా మనకి 119 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో డిప్యూటీ రిజిస్ట్రార్కి సంబంధించి 2 పోస్టులు, డెవలప్మెంట్ ఆఫీసర్కి సంబంధించి 1 పోస్ట్ ఉంది. ఇంకా అసిస్టెంట్ రిజిస్ట్రార్కి సంబంధించి 2 పోస్టులు, సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి 7 పోస్టులు ఉన్నాయి. ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి 4, ఇంకా పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. ఇంకా స్టెనోగ్రాఫర్కి సంబంధించి 9, అప్పర్ డివిజన్ క్లర్క్ యూడీసీకి సంబంధించి 7, క్లర్క్ టైపిస్ట్ లేదా లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ అని చెప్పేసి కూడా అంటారు, ఈ పోస్టులు 30 ఉన్నాయి. ఇంకా ఉర్దూ టైపిస్ట్కి సంబంధించి 3 పోస్టులు, ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 30 పోస్టులు ఉన్నాయి. సో ఇంకోటి చూసుకున్నట్లయితే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీస్లో మనకి ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ కింద 1 పోస్ట్ ఉంది. అలాగే డాక్టర్ జాకీర్ హుస్సేన్ లైబ్రరీలో అదే ఆర్గనైజేషన్లో అదే యూనివర్సిటీలో మనకి ఈ యొక్క లైబ్రరీలో మనకి ప్రొఫెషనల్ అసిస్టెంట్కి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. ఇంకా సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్కి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. ఇంకోటి చూసుకున్నట్లయితే ప్రాపర్టీ డిపార్ట్మెంట్లో ల్యాండ్ రికార్డ్ సూపరింటెండెంట్కి సంబంధించి 1 పోస్టు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆఫీస్లో గ్రౌండ్స్మెన్కి సంబంధించి 2 పోస్టులు, ఇంకా ప్రాక్టోరియల్ డిపార్ట్మెంట్లో సెక్యూరిటీ అసిస్టెంట్కి సంబంధించి 11 పోస్టులు ఉన్నాయి. ఇంకా ఏజేకే మాస్ కమ్యూనికేషన్ రీసెర్చ్ సెంటర్లో రిసెప్షనిస్ట్ కింద 1 పోస్ట్ అయితే మనకి ఉంది. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి టోటల్గా 119 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ముఖ్యంగా ఇందులో 10th నుంచి డిగ్రీ వరకు క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి పోస్టులు ఏంటనేది చూసి తర్వాత మిగిలినటువంటి జాబ్స్ యొక్క క్వాలిఫికేషన్ చూద్దాము. ముందుగా చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి టోటల్గా 30 వేకెన్సీస్ ఉంటే ఈ పోస్టులకి సంబంధించి జస్ట్ 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. తర్వాత ఉర్దూ టైపిస్ట్కి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. దీనికి 10+2 పాస్ అయ్యి దానితో పాటు ఉర్దూ టైపింగ్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్ వచ్చినటువంటి వారు ఈ పర్టికులర్ ఉర్దూ టైపిస్ట్ 3 పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే క్లర్క్ టైపిస్ట్ లేదా ఎల్డీసీకి సంబంధించి 30 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి 10+2 పాస్ అయినటువంటి వారు, అలాగే ఇంగ్లీష్లో కంప్యూటర్ మీద 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగేటువంటి టైపింగ్ స్పీడ్ ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. దీనితో పాటు ఎంఎస్ ఆఫీస్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా అప్పర్ డివిజన్ క్లర్క్ యూడీసీకి సంబంధించి గ్రాడ్యుయేషన్ అనేది మీరు ఏ డిసిప్లిన్లో చేసినా, అంటే డిగ్రీ అనేది ఏ డిసిప్లిన్లో ఉన్నా కూడా ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. కాకపోతే దీనికి అట్లీస్ట్ 5 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎల్డీసీగా ఉన్నట్లయితే వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, లేదా హైలీ రిప్యూటెడ్ ప్రైవేట్ కంపెనీలో దీనికి సంబంధించి పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. ఇంకా
నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్ స్కిల్స్ ఉన్నట్లయితే దీనికి అప్లై చేయొచ్చు. ఇంకా నాలెడ్జ్ ఆఫ్ టైపింగ్, ఫైలింగ్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్, అలాగే గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఉర్దూ, హిందీ అండ్ ఇంగ్లీష్కి సంబంధించి ఉన్నట్లయితే ఈ పోస్టులకి పెట్టొచ్చు. ఇంకా స్టెనోగ్రాఫర్కి సంబంధించి 9 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి 10+2 క్వాలిఫికేషన్ కలిగి, అలాగే దీనికి సంబంధించిన స్టెనోగ్రఫీ అనేది ఇంగ్లీష్లో మీకు 80 వర్డ్స్ పర్ మినిట్ ఉన్నట్లయితే దీనికి సంబంధించి అప్లై చేయొచ్చు అని మెన్షన్ చేశారు. అలాగే టైపింగ్ స్పీడ్ వచ్చేసి ఇంగ్లీష్లో 35 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి. స్టెనోగ్రఫీకి సంబంధించి మీకు స్టెనోగ్రఫీ ఉండాలి అండ్ అట్ ది సేమ్ టైం మీకు ఇక్కడ టైపింగ్ స్పీడ్ కూడా ఇంగ్లీష్లో టైప్ చేయగలిగేటువంటి స్కిల్స్ ఉన్నట్లయితే 10+2 పాస్ అయినటువంటి వారు ఈ యొక్క స్టెనోగ్రఫీకి అప్లై చేయొచ్చు. ఇంకోటి చూసుకున్నట్లయితే పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అన్నారు. మీరు ఏ డిగ్రీ చదివినా కూడా దీనికి సంబంధించి అప్లై చేయొచ్చు. కాకపోతే 2 years ఎక్స్పీరియన్స్ యాజ్ స్టెనోగ్రాఫర్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. తర్వాత ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ లేదా ఏదైనా గ్రాడ్యుయేషన్ కానీ చేసినట్లయితే అప్లై చేయొచ్చు. కాకపోతే దీనికి ఇక్కడ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారు అప్లై చేయాలంటే. అదే గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారు అప్లై చేయాలంటే 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలని మెన్షన్ చేశారు. ఇంకా సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి 7 పోస్టులు ఇచ్చారు. దీనికి సంబంధించి మనకి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ లేదా డిగ్రీ కానీ చేసి 3 years లేదా 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఆఫీస్ అసిస్టెంట్గా దీనికి సంబంధించి అప్లై చేయొచ్చని మెన్షన్ చేశారు. ఇంకా అసిస్టెంట్ రిజిస్ట్రార్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. మాస్టర్స్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 55% ఆఫ్ మార్క్స్ కలిగి 5 years ఎక్స్పీరియన్స్ అయితే సెక్షన్ ఆఫీసర్గా దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఇంకా డిప్యూటీ రిజిస్ట్రార్ లేదా డెవలప్మెంట్ ఆఫీసర్కి సంబంధించి 2-1 చొప్పున ఈ విధంగా వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి మాస్టర్స్ డిగ్రీలో 55% ఆఫ్ మార్క్స్ కలిగి 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇందులో మనకి కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడిగారు, కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడగలేదు. ఎల్డీసీ అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. సో ఈ ఎక్స్పీరియన్స్ అడగనటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎంటీఎస్కి సంబంధించి 30 ఉన్నాయి. అలాగే క్లర్క్కి సంబంధించి ఎల్డీసీ కింద 30 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే స్టెనోగ్రఫీకి సంబంధించి 9 ఉన్నాయి. టోటల్గా మనకి 69 వేకెన్సీస్ అయితే వితౌట్ ఎక్స్పీరియన్స్ పెట్టుకునే విధంగా ఉన్నాయి. ఇంకోటి చూసుకున్నట్లయితే ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. దీనికి ఐఏ అండ్ ఏఎస్ లేదా ఎస్ఏఎస్ లేదా సిఏ, ఐసీడబ్ల్యూఏ చేసినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా ప్రొఫెషనల్ అసిస్టెంట్కి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. దీనికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ చేసిన లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ చేసినటువంటి వారు. చాలామంది లైబ్రరీ సైన్స్కి సంబంధించి డిగ్రీస్ చేస్తారు. సో వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో దీనికి సంబంధించి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కూడా కలిగి ఉండాలని మెన్షన్ చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకా సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఇక్కడ 3 పోస్టులు ఉన్నట్లయితే దీనికి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ చేసినటువంటి వారు లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. ఎక్స్ట్రాగా మనకి ఇక్కడ 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ పోస్టులకి అడగడం జరిగింది. ఇంకా ల్యాండ్ రికార్డ్ సూపరింటెండెంట్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. దీనికి సంబంధించి 2nd division బ్యాచిలర్స్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ అడిగారు. ఇంకా గ్రౌండ్స్మెన్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. 10th పాస్ అయ్యి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి గ్రౌండ్స్మెన్గా. ఇంకా సెక్యూరిటీ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ కలిగి ఏ స్మార్ట్ రిటైర్డ్ మిలిటరీ పర్సన్ దీనికి సంబంధించి ఈ పోస్టులకి సంబంధించి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఎవరైతే రిటైర్డ్ మిలిటరీ పర్సన్స్ ఉన్నారో వారికి ఇది ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. రిసెప్షనిస్ట్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. దీనికి సంబంధించి డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలి, 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేయాలి అంటే మీరు ఇక్కడ దీనికి సంబంధించి సపరేట్ అప్లికేషన్ ఫామ్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందని ఇన్స్ట్రక్షన్స్లో మనకి ఇక్కడ 8th పాయింట్ దగ్గర క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. వచ్చే నెల 18వ తేదీలోపు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే మీరు అలాంగ్ విత్ డాక్యుమెంట్స్తో కూడా కలిపి మీరు పంపించాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అలాగే ప్రాక్టికల్ టెస్టులు పోస్టులను అనుసరించి కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీస్కి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఓబీసీస్కి 3 years వరకు యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 27 సంవత్సరాల వరకు సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ లిమిట్ అయితే అడుగుతారు. సో దానికి మీరు 5 years ఎస్సీ ఎస్టీ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీస్ 3 years ఏజ్ రిలాక్సేషన్ యాడ్ చేసుకుని అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మీరు ఈ యొక్క ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆ ఫీ కనుక చూసుకున్నట్లయితే నాన్ రిఫండబుల్ ఫీ వచ్చేసి 500 రూపీస్ పే చేయాలి. అది కూడా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 250 రూపీస్ ఫీ అనేది
పే చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. ఈ ఫీ పేమెంట్ కూడా మీరు ఆన్లైన్ ద్వారా నెట్ బ్యాంకింగ్లో మీరు పే చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు. జేఎంఐ కాన్ఫరెన్సెస్ బ్యాంక్ అకౌంట్ నేమ్ అది. తర్వాత నేమ్ ఆఫ్ ది బ్యాంక్ వచ్చేసి ఇండియన్ బ్యాంకు, జామియా మిలియా ఇస్లామియా బ్రాంచ్ కోడ్ వచ్చేసి 01622. ఇంకా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చారు, అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చారు, స్విఫ్ట్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత అడ్రస్ వచ్చేసి దీనికి సంబంధించిన అడ్రస్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మీరు కలుపుకొని దీనికి సంబంధించి నెట్ బ్యాంకింగ్ అనేది, దీనికి సంబంధించినటువంటి నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ యొక్క అప్లికేషన్ ఫీ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి కాపీని, ఓకే, సో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క రిసిప్ట్ని మీరు అప్లికేషన్తో పాటు మీరు పంపించాల్సి ఉంటుందని ఇక్కడైతే మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుందనేది చూద్దాము. ఫ్రెండ్స్, మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి అప్లికేషన్ ఫామ్ ఇది అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో ఈ ఫామ్ని మీరు సబ్మిట్ చేసి పర్టికులర్ అడ్రస్కి మీరైతే పంపించాలి. మీరు ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేయాలి అనుకుంటే దానికి సంబంధించి సపరేట్ అప్లికేషన్ అయితే పెట్టాలని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.